వైఎస్ జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం 1000 కిలోమీటర్లు దాటి దూసుకుపోతోంది. ప్రజల నినాదాల మధ్య ప్రత్యర్థుల కుట్రలను చీల్చి చెండాడుతోంది. మురుగు కంపు కొడుతున్న రాజకీయాలను కడిగే ప్రయత్నం చేస్తోంది. విలువలతో కూడిన రాజకీయాల కోసం రాజన్న పాదం ముందుకెళ్తోంది. కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ బాధలు పంచుకుంటూ షర్మిల నడుస్తున్నారు. 12 రోజులు నల్గొండ జిల్లా పాదయాత్రలో షర్మిల నీచ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. సీఎం కిరణ్ 6.5 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు తెస్తానన్నారని, 35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని, వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామన్నారని, అన్ని ఒట్టి మాటలేనని, ఒక్క మాటలో కూడా నిజం లేదని షర్మిల విమర్శించారు. చంద్రబాబు కూడా మాటలతో రోజులు వెళ్లబుచ్చేవారని చెప్పారు. ప్రజా ప్రస్థానం ప్రపంచనంలా ముందుకు సాగుతోంది. ప్రజల అభిమానమే అండగా ఇప్పటికే 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా ముందడుగు వేస్తున్నారు. ఊరు చెడిపోయి చాలా కాలం అవుతున్నప్పటికీ పట్టించుకున్న వారే లేరని ఓ మహిళ రచ్చబండలో వాపోయింది. నీటి సమస్య చాలా పెద్దగా ఉంది. ఆడవాళ్ళందరూ గింజలు తీసుకొని ఆ బజారు ఈ బజారు కుక్కలు పెడుతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఒక్క ఉన్న బోరు పాడైపోయింది. వారం రోజుల నుంచి మేము ఎన్ని చిప్పలు పడుతున్నాం. పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మహిళ మాటలకు స్పందించిన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత నాగిరెడ్డి ఎంపీడీఓ ఆఫీసు దగ్గర ధర్నాకు మహిళలు ఖాళీ బిందెలతో రావాలని చెప్పారు. కొన్ని రోజులుగా అధికారులు చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేదన్నారు. దామచర్లలో మాట్లాడిన మహిళలు పలు సమస్యలను షర్మిల దగ్గర ఏకరువు పెట్టారు. మా బజార్లో స్తంభాలే లేవు, కరెంటు లేదు, ఎన్నిసార్లు అధికారులను సంప్రదించినా పట్టించుకోరంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరో మహిళ దామచర్ల రచ్చబండలో మాట్లాడుతూ ఎన్ని కష్టాలైనా పడతామని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలని చెప్పింది.
ఫిబ్రవరి 8 సాయంత్రం షర్మిల నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం మాల్లోకి అడుగుపెట్టారు. తన కోసం వచ్చిన వేలాది మందిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఫిబ్రవరి 9 నుంచి 11వ తేదీ వరకు మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. మరిగూడలో బహిరంగ సభ నిర్వహించి స్థానిక సమస్యలను ఎత్తిచూపారు. ఇదే సభలో సాక్షిపై జరిగిన దాడిని ఖండించారు. ఫిబ్రవరి 12 నుంచి 13వ తేదీ మధ్యాహ్నం వరకు నల్గొండ నియోజకవర్గంలో మరో ప్రజా ప్రస్థానం కొనసాగింది. 13వ తేదీ మధ్యాహ్నం నుంచి షర్మిల నాగార్జునసాగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. హాలియాలో నిర్వహించిన సభలో మంత్రి జానారెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ టీడీపీలను కడిగిపారేశారు. ఫిబ్రవరి 16న మిర్యాలగూడ నియోజకవర్గంలోకి షర్మిల ప్రవేశించారు. 17న మిర్యాలగూడలో నిర్వహించిన సభకు అభిమానులు పోటెత్తారు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండ్రపోల్ దగ్గర మరో ప్రజా ప్రస్థానం 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా షర్మిల మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రక్తదానం చేశారు. పాదయాత్రలు రికార్డుల కోసం కాదన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామచర్ల మండలం వాడపల్లి దగ్గర షర్మిల బస చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం షర్మిల గుంటూరు జిల్లాలోకి అడుగు పెడతారన్నారు.